అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం మే మాసము 2వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము విశ్వాస యొక్క అధికారములు. 8వ కీర్తన 5వ వచనమందు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మన ప్రభువు పరలోకమందును భూమి యందును సర్వాధికారము గలవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ఆయన మనుషుని సృష్టించినప్పుడు అధికారమును ఏలుబడియు శక్తియు గలవాడిగా సృష్టించెను. మనుషునికి తన యొక్క పోలికను ఇచ్చెను, స్వరూపమును ఇచ్చెను. అతన్ని జీవాత్మగా చేసి తన యొక్క మహిమ చేత కప్పాను. ప్రతి ఒక్క దేవుని బిడ్డయు తాను ఎవరు, తనకు ప్రభు అనుగ్రహించున్న అధికారం ఏమిటి, శక్తి ఏమిటి, ఏలుబడి ఏమిటి అను సంగతిని అంతటిని ఎరిగి ఉండవలె. అధికారం నందు ఉండుడి చేత శక్తి వచ్చుచున్నది. చూడుడి, విద్యుత్తు నుండియే విద్యుత్తు దీపాలు వెలుగుచున్నాయి, విద్యుత్ ఫంకాలు తిరుగుచున్నాయి, శీతలపు పెట్టెలో ఉన్న వస్తువులు చెడిపోక ఉన్నాయి. అదే విధముగా క్రీస్తు ద్వారానే మనకు అధికారం వచ్చుచున్నది, ఏలుబడి వచ్చుచున్నది, శక్తియు వచ్చుచున్నది. ఆదాము తన యొక్క పాపము చేత సాతానునికి అమ్మివేసిన అధికారమును ఏలుబడిని విడిపించి ఇచ్చుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాను. శత్రు యొక్క తలను చెతగొట్టి అతనిపై అధికారం ఇచ్చాను. అందుచేతనే మొట్టమొదటిగా మీకు అధికారమును ఏలుబడియు శక్తియు అనుగ్రహించుచున్న యేసుక్రీస్తును తెలుసుకోండి. ఆయన సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును ఆదుకొనుచున్నవాడు, సమస్తమును కాపాడుచున్నవాడు, పరలోకమందును భూమి యందును సర్వాధికారము గలవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. కలిగి ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరునకు అధికారం ఉండెను, ఏలుబడి ఉండెను. అయితే తనకు అధికారం ఇచ్చిన ప్రభువును ఆయన ఎరుగలేదు. ఆయన అతిశయమును గర్వమును పొందినప్పుడు రాజ్యం నుండి త్రోసివేయబడెను. పశువు వలె గడ్డిని మేసెను, పక్షుల వలె గోర్లు పెరిగెను. ఆకాశము మంచు చేతను కురియుచున్న మంచు చేతను మతిస్థిమితము లేని వాని వలె అలయిచు తిరిగెను. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును అని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు ఇలాగున జరుగును అని ఆకాశం నుండి ఒక శబ్దము వినబడెను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు సర్వోన్నతుని అధికారమును ఎరిగి సర్వోన్నతుని అధికారమునకు మిమ్ములను సమర్పించుకొనుచున్నప్పుడే ప్రభు మిగతా అధికారమును మీకు ఇచ్చి అనేకమైన వాటి మీద మిమ్ములను అధికారిగా నియమించును. నేటి ధ్యానమునకై శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమునైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనము వలన జరుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 22వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.